హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 21. ఈ మహానుభావుడు కాసేపు ఇక్కడే కూర్చుంటే ఏమవుతుంది? వీడిని కళ్ళ నిండా చూసుకునేదాన్నే కదా! ఇప్పుడు ఈయన గారికి లోపల అంతగా ఏం పనుందో ఏమో! ఏ పని చేయంది మహానుభావుడికి తోచదేమో వెళ్లి లోపల కూర్చున్నాడు అని సిద్ధుని ముద్దుగా తన మనసులో తిట్టుకుంటూ ఉంటుంది సాహిత్య. త్రివేణి గారు, నారాయణ గారు హైదరాబాద్ ముచ్చట్ల గురించి అడుగుతూ ఉంటే, వాళ్ళు అడిగిన వాటి అన్నింటికి ఓపికగా సమాధానమిస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది సాహిత్య. కాసేపయ్యాక నారాయణ గారు నడుము వాలుస్తాను అని ఆయన రూమ్‌లోకి వెళ్తే, త్రివేణి గారు కిచెన్ సర్దుకోవడానికి కిచెన్‌లోకి వెళ్లారు. ఇక హిత, సాహిత్య ముచ్చట్లు చెప్పుకుంటూ, మన అందరం ఇక్కడ ఉంటే మీ అన్నయ్య రూమ్‌లో ఏం చేస్తున్నాడు హిత? అని అడిగింది సాహిత్య. వాడు ఖాళీగా ఉంటే మనం ఆశ్చర్యపోవాలి కానీ, ఇలా ఏదో ఒక పని చేస్తే ఆశ్చర్యపోవద్దు వదినా. వాడికి ఖాళీగా ఉండడం అంటే అస్సలిష్టం ఉండదు. ఉంటే ఇంట్లో ఉన్న ఏదో పని చేయాలి, బయట ఉన్న ఏదో ఒక పని చేయాలి. అది వాడి సిద్ధాంతం అనుకుంటా. అందుకే నిమిషం ఖాళీగా ఉండడు. ఇప్పుడు కూడా ఏం పని చేస్తున్నాడో మహానుభావుడు అని చెప్పింది హిత. అప్పుడే త్రివేణి గారు, "హిత ఇదిగో నీకు సాహిత్యకి జ్యూస్ తీసుకెళ్దువు గాని రా" అని పిలిచారు. "అలాగే అమ్మా వస్తున్నా" అని హిత కిచెన్‌లోకి వెళ్తే, సాహిత్య మెల్లిగా సిద్ధూ రూమ్‌లోకి నడిచింది. సిద్ధు అటువైపుకి తిరిగి కూర్చొని ల్యాప్‌టాప్‌లో ఏదో చేస్తూ ఉండడం చూసిన సాహిత్య, "ఈయన గారు ల్యాప్‌టాప్‌లో ఏం చేస్తున్నారబ్బా" అని మెల్లిగా అతడు వెనక్కి వెళ్లి చూసి షాకయ్యి, "ఏంటి నువ్వు సోషల్ మీడియాలో ఇంత పాపులర్‌నా?" అని అరిచింది ఒక్కసారిగా సాహిత్య. ఉఫ్! నువ్వేనా? ఎందుకు అలా కాకిలా అరుస్తావు? చూసావు కదా! చూసిందానివి సైలెంట్‌గా ఉండక ఎందుకు అంతలా అరవడం? అన్నాడు సిద్ధు మళ్ళీ తన పని తను చేసుకుంటూ. వామ్మో! అంతమంది ఫాలోవర్స్ ఉన్నారంటే నీకు ఇన్‌కమ్ కూడా చాలానే వస్తుంది కదా! అయితే అని అంది సాహిత్య సిద్ధు మాటలు పట్టించుకోకుండా. ఎహే! నేనేం మాట్లాడుతున్నాను? నువ్వేం మాట్లాడుతున్నావసలు? అన్నాడు సిద్ధు. అయినా నీకింతెక్కువ ఫాలోవర్స్ ఎలా వచ్చారబ్బా? మేము ఛానెల్ స్టార్ట్ చేస్తే అసలొక్క ఫాలోవర్ కూడా రారు. నువ్వు మాత్రం ఎలా అసలు ఛానెల్ స్టార్ట్ చేశావు, ఇంతమంది ఫాలోవర్స్, ఇంతమంది సబ్‌స్క్రైబర్స్ ఎలా వచ్చారబ్బా? నాకు కూడా చెప్పరాదు ఆ ట్రిక్ ఏదో అని అడిగింది సాహిత్య చొరవగా సిద్ధు పక్కన కూర్చుంటూ. నీ మొహం నేనిక్కడ ఏం చేస్తున్నానో చూడు. వ్యవసాయం గురించి వీడియోస్ పెడుతూ ఉంటాను. రోజుకి ఒకటి. నాకు తెలిసినవి, తెలియనివి, నేను చూసినవి, చూడనివి వాళ్ళని అడగడం, కానీ నాకు తెలిసినవి చెప్పడం, నాకు తెలియనివి వాళ్ళని అడగడం. అలా అన్నమాట. మన పొలాల దగ్గర రోజు వీడియోస్ తీస్తూ ఉంటాను కదా! అవి కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. అలా అన్నమాట. దానికోసం ఫాలోవర్స్ వచ్చారు. నేనేదో దానికి ట్రిక్ పాటించినట్టు నన్నడుగుతావేంటి నువ్వు? అన్నాడు సిద్ధు. అయినా అలా రావడం కూడా వండర్ తెలుసా అబ్బా! అసలు నీకు మాత్రం భలే వచ్చారులే. ఇదిగో సిద్ధు మీ ఛానల్‌లో నా ఛానల్‌ని కూడా ఫాలో అవ్వమని చెప్పొచ్చు కదా! నీ ఫాలోవర్స్‌కి అని అడిగింది సాహిత్య. నువ్వేం వీడియోస్ తీసి పెడుతున్నావు? అని అడిగాడు సిద్ధు అయోమయంగా. దానికి సాహిత్య పళ్ళన్నీ కనబడేలా నవ్వుతూ, మరేమో పాటలుంటాయి కదా! ఆ షార్ట్స్ తీసి ఆ లిరిక్స్‌ని నేనక్కడ అందంగా రాసి పోస్ట్ చేస్తాను అని ఏదో పెద్ద గొప్ప పని చేసినట్టు చెప్పింది సాహిత్య. మాయమ్మే మంచి పని చేస్తున్నావు కానీ నన్ను డిస్టర్బ్ చేయకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు అన్నాడు సిద్ధు. ఇంతకీ ఇప్పుడేం చేస్తున్నావు బాబు నువ్వు? అని అడిగింది సాహిత్య. చూస్తున్నావు కదా! వీడియో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడమే. కంప్లీట్ అయింది అని అటు సాహిత్య, అతడి బుర్ర తింటూ ఉన్నా కూడా ఓపికగా ఆమె ప్రశ్నలన్నింటికీ ఆన్సర్స్ చెప్తూ వీడియో పోస్ట్ చేసి ల్యాప్‌టాప్ క్లోజ్ చేసి, "ఇప్పుడు చెప్పు ఏంటి నీ బాధ?" అని అడిగాడు. అయ్యా! ఇంటికి గెస్ట్‌గా పిలిచి ఎంత అనుమానిస్తున్నావు నన్ను? ఏంటి నా బాధనా? నేను ఆంటీ గారికి చెప్తానులే పేరుండు అని అంది సాహిత్య.
"నువ్వు డ్రామా క్వీన్‌వి అన్న సంగతి తెలుసా నీకు?" అన్నాడు సిద్ధు. "అదేం కాదు. నేను మంచి అమ్మాయిని, గుడ్ గర్ల్‌ని. కానీ నువ్వే అది అర్థం చేసుకోకుండా నన్నెప్పుడూ తిడుతూ ఉంటున్నావు తెలుసా?" అంది సాహిత్య. "అవునవును. చాలా మంచి అమ్మాయి. మా ఊర్లో అందరూ అదే మాట్లాడుకుంటున్నారులే. పలానా జానకమ్మ గారి రఘురాం గారి మనవరాలు సాహిత్య చాలా మంచి అమ్మాయంట కదా అని ఎక్కడ చూసినా ఊర్లో ఇదే మాట తెలుసా?" అన్నాడు సిద్ధు చాలా వెటకారంగా. అంతే సిద్ధు పక్కన కూర్చున్నది లేచి సాహిత్య సిద్ధు భుజం మీద టకటక అతడిని కొడుతూ దొంగ మొహమోడ. ఎందుకంత వెటకారం నేనంటే నీకు? ఎప్పుడూ నన్నేడిపిస్తావు. నిజంగా నువ్వు అవునన్నా కాదన్నా నేను గుడ్ గర్ల్‌నే. నేను నీ పేరు ఆంటీకి చెప్పకపోతే నన్నడుగు అని ఆంటీ అని రాగం తీసుకుంటూ సాహిత్య హాల్లోకి వెళ్ళింది. ఆమె అల్లరికి సిద్ధు నవ్వుకుంటూ అతడి ల్యాప్‌టాప్ టేబుల్ పైన పెట్టేసి హాల్లోకి వచ్చేసరికి అప్పటికే త్రివేణి గారు, సాహిత్య రాగం విని బయటికి వచ్చి "ఏమైంది తల్లీ? ఎందుకంత గట్టిగా పిలిచావని?" అడిగారు కంగారుగా. "చూడండి మీ అబ్బాయి నన్నెలా ఏడిపిస్తున్నాడో. ఇప్పుడే కాదు ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటాడు తెలుసా? అస్సలు మంచోడు కాదు మీ అబ్బాయి. పైగా నన్నే మంచి అమ్మాయిని కాదు అంటున్నాడు. రోజూ ఏడిపిస్తాడు తెలుసా? తినకపోయినా తిడతాడు, కొడతాడు, ఎంత టార్చర్ చేస్తాడో తెలుసా ఆంటీ? నన్ను పొలం చూపించడానికి తీసుకువెళ్తే అయితే అక్కడ ఎన్ని తిట్లు తిడతాడో. మీరు మీ అబ్బాయిని ఇప్పుడు తిట్టండి. లేకపోతే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. చెప్తున్నాను" అని చిన్నపిల్లలా కళ్ళు నులుముకుంటూ అంది సాహిత్య. ఆల్రెడీ హితకి సిద్ధు, సాహిత్య గిల్లి కజ్జాలు తెలుసు కాబట్టి సైలెంట్‌గా ఆమె జ్యూస్ ఎంజాయ్ చేస్తూ ఉంటే, "సిద్ధూ, అమ్మాయిని అలా ఏడిపిస్తారా? నీకు తన్నులు పడతాయి ఏమనుకుంటున్నావో? సాహిత్యని ఇంకొకసారి ఏడిపిస్తే, ఇంకొకసారి వాడేమనడులే తల్లి నువ్వు రా ఈ జ్యూస్ తాగుదువు కానీ" అని త్రివేణి గారు సాహిత్యని పక్కనే కూర్చోపెట్టుకొని సాహిత్యకి జ్యూస్ తాగిస్తూ ఉంటారు. "రాక్షసి ఇప్పుడు హ్యాపీనా?" అన్నాడు సిద్ధు కూడా హిత పక్కన వచ్చి కూర్చొని హిత తాగుతున్న జ్యూస్ గ్లాస్ అందుకొని తాగుతూ. హిత జ్యూస్ లాక్కున్నందుకు హిత కూడా అన్నని 4 పీకి తనింకో గ్లాస్ తీసుకొచ్చుకోవడానికి కిచెన్‌లోకి వెళ్ళింది. "ఇంకొకసారి నన్ను ఏడిపించావంటే ఇప్పుడు తిట్టించాను. ఆ తర్వాత ఆంటీతో కొట్టిస్తా నిన్ను. ఏమనుకున్నావో" అని జ్యూస్ కంప్లీట్ తాగి మూతి తుడుచుకుంటూ అంది సాహిత్య. అబ్బో! అన్నట్టు ఒక లుక్ ఇచ్చాడు సిద్ధు. ఇంకా ఉంది.